సేను వంశీ ఏంటన్నా రేపు చెల్లు వస్తుంది కత్తులు మొత్తం దాచేయండి ఇంట్లో బ్లేడ్ ముక్కలు కనిపించకూడదు గడ్డలు ఏంటంటే రాగు తీసుకోండి వెళ్ళండి గడ్డని తీసినా పర్లేదు మీసం మాత్రం ముట్టుకోకరా బాబు అప్పుడెప్పుడో పాండవులు ఆయుధాన్ని జమ్మి చెట్టు మీద దాచారంట మనమేమో కొబ్బరి చెట్టు మీద దాస్తున్నాం క్షమించండి రా చెల్లి వచ్చిన ప్రతిసారి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాను రా ఈ ఊరి కోసం జనం కోసం మీరెంతో చేశారు మీకోసం ఈ మాత్రం చేయలేమా అన్నయ్య చెల్లితో పాటు పిన్ని వస్తుంటావా చిన్నప్పుడే చెల్లిని పిన్ని తీసుకెళ్ళిపోయిందిరా చెల్లిని అప్పుడప్పుడు వచ్చింది కానీ పిన్ని ఎప్పుడు రాలేదు ఈసారి కూడా వస్తుందనే నమ్మకం నాకు లేదు బంగారం బాగున్నావా బంగారం పిన్ని బాగుందా పిన్నొచ్చింది రా పిన్ని నువ్వు కూడా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది పిన్ని ఒరే చిన్నన్నయ్య నా పెళ్లి వరకు ఆగలేవా లవ్వంటా వెంటనే పెళ్ళంట అది కాదురా నువ్వు డాక్టర్ అవ్వాలి నీకు డాక్టర్ వెతకాలి చాలా టైం పడుతుంది అందుకే నేను ఏంటంజీ బాగా చిక్కిపోయావు తిండి తగ్గించేసానమ్మా మన ఇల్లు చూస్తుంటే నాకు చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి అన్నయ్య నిన్న మేము కొబ్బరి చెట్టు మీద దాచి చూస్తే ఇంకేం గుర్తుకొస్తాయో ఎవడో తొక్కాడు అలాగే ఏంటి రామ్మా నేను రాను ఏమ్మా ఏమైంది హారతి లేకుండా ఆడపడుచు గుమ్మం దాటుతుందా ఎందుకు దాటుతుంది వదనా హారతి ఇచ్చే దాటిస్తాం ఏంటదినా పెత్తనం అంతా నీదేనంట నువ్వేం చెప్పినా మా అన్నయ్య వింటాడంట ఎవరైనా నీ తర్వాతనే అంట నా తర్వాత కాదమ్మా ఎవరైనా మీ అన్నయ్యకి నీ తర్వాతే అన్నయ్య ఏమ్మా నాన్న మళ్ళీ మన ఇంటికి వస్తున్నాడు నాకు చాలా సంతోషంగా ఉంది అంటే అదే అన్నయ్య పుట్టబోయే నా మేనల్లుడి రూపంలో ఉట్టి మాటలతో సరిపెట్టుకోకు డాక్టర్వి కదా నువ్వే చూసుకోవాలి అలాగే తల్లి నేనే చూసుకుంటా వావ్ సూపర్ అదనా చాలా బాగుంది అంతా మీ అన్నయ్య టేస్టే ఏంటి కత్తి ఇక్కడ పెట్టావు అన్నయ్య ఈ కత్తి ఏంటి ఈ కత్తి మీ వదిన కడుపుతో ఉంది కదా పడుకునేటప్పుడు చెయ్యి ఎక్కడ వేస్తానని అక్కడ పెట్టుకుంది అయితే వంశధార వ్రతం అని ఓ వ్రతం అది మధ్యలో పెట్టుకుని మొగుడు పిల్లలు పడుకుంటే కత్తి లాంటి పుడతాడు అయినా సరే ముందు దీన్ని బయట పారేయి అలాగే ఓకే ఇప్పుడు సంతోషమా పరేషన్ బయట సత్య అదే ఇక్కడ కత్తి ఎలా వచ్చింది డొక్కలు గుద్దుతాం అన్ని దాచేసావు పొరపాటున 10 మంది కత్తులతో వస్తే ఒక్క కత్తైనా ఉండాలి కదరా మొగడం ఇది కత్తి కాదా ఈసారి కూడా టెండర్ మనకి రా వీరాగడి చెల్లెలతో గుడికెళ్తున్నాడట చెల్లెలు ఉండగా వాడు ఏం చేయలేడు వాడు ఏం చేయడానికి ఇదే కరెక్ట్ టైం బావా దిగమ్మా నమస్కారం బాబు నమస్కారం సత్యమ్మ గారు బాగున్నారా బాగున్నానండి పూజారి గారు ఈ చీర స్వామి దగ్గర పెట్టి అభిషేకం చేయించి చెల్లి చేతుల మీదుగా అమ్మకి ఇప్పించండి అలాగేనండి పూజారి గారు అభిషేకానికి ఎంతసేపు పడుతుంది 4 నిమిషాలు పడుతుంది ఏంటి రాంగ్ ఫేసులు తగిలాయా అటు చూడు ఆకు తెలుసు వాళ్ళ సంగతి చూడు Say, go,
తీసుకోండి బాబు. పెళ్లి చేసుకొని సిటీలో సెటిల్ అయిపోతా, లేకపోతే ఇక్కడ హాస్పిటల్ పెట్టి మాకు సూదులు పడుతావా? చూడండి సత్యమ్మ గురించి ఇంకో మాట మాట్లాడితే నీ పేక్కొస్తా. నీకు కాదు వేరే. మా పర్యం కాదు. అందరూ తీసుకోండి. రేయ్ నువ్వు చేసావా? మా చెల్లి చేసింది. రేయ్ మొత్తం పట్టుకురా. ఇదిగో వేరా. ఇవ్వు. రేయ్ ఇది పట్టుకోరా. పట్టున్నా. నా కొడక, మేమంతా గుడికి వెళ్ళామని వెంకటరాయుడు మనుషులకి ఎందుకు చెప్పారా? చెప్పు చెప్పు. మా ఇంట్లో ఉండు దోహం చేస్తావా? చెప్పరా చెప్పు చెప్పు. పెద్దన్నయ్య ఏంటి బంగారం? ముందు నువ్వు కిందకి రా. ఏంటమ్మా ఏమైంది? వీడేం చేశాడు తెలుసా నీకు? ఈ ఇంట్లో ఏం చూడకూడదు అనుకున్నానో అదే చూశాను. రక్తం వచ్చేట్టు కొడుతున్నాడన్నయ్య. వీడు కూడా నాన్నలా తయారవుతున్నాడు. పెద్దన్నయ్య చూడు ఎంత శాంతంగా ఉన్నాడో. నువ్వు ఉన్నావు. ఇక నేను ఉండలేను, వెళ్ళిపోతాను. బంగారం వానికి ఎప్పుడు ఎవరిని కొట్టడు, నేను చెప్తున్నానుగా. అయితే నా మీద ఒట్టేమను. ఒట్టు చిన్నప్పుడు వేసాను కదమ్మా. నువ్వు వేసావు సరే, చిన్ననే వేయలేదుగా. ఇక తన గొడవలకి వెళ్ళడని నువ్వు హామీ ఇస్తున్నావుగా. ఆ మాట నీ మీద ఒట్టేసి చెప్పమను, అప్పుడు ఉంటావు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? వే. చూస్తానంటరా. వేయ్. సత్య నువ్వు టెన్షన్ పడుకో. నా మీద ఒట్టేయించుకున్నానుగా. ఇక తన గొడవలకి వెళ్లకుండా నేను చూసుకుంటాను. ఇక నవ్వు నవ్వు. అదేంటి ఒట్టు నీ మీద ఎంచుకున్నావు? నాకేమైనా పర్వాలేదు, కానీ నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. నేను ఎంత అదృష్టవంతుణ్ణే. వాడు చచ్చాడని చెప్తావనుకుంటే చావ కొట్టాడని చెప్పడానికి వచ్చావా? వెనిమిటే పెంకులో పోస్తే నీళ్లు, శంఖంలో పోస్తే తీర్థం. ఆ వీరగాన్ని నువ్వు చంపితే మగాడివి, ఇంకొకళ్ళతో చంపిస్తే నేననను. ఏరెవరైనా అంటే వినలేను. అందుకే పసుపు కుంకాలతో పోతున్నాననుకుంటున్నావా? పగ్గతో పోతున్నాను. వీరాగాన్ని చంపి నా ఆత్మకి శాంతి కలిగించు. నేను చేస్తే పగ్గతోనైనా వాడిని చంపుతా. శుభలేఖలు పంచుతుంటే అందరూ అడుగుతున్నారు, వీరాగారి తమ్ముడికి ఎంత ఆస్తుంది, మీ అల్లుడి స్తోమతేంటి అని. తమ్ముడు పేరున ఏ ఆస్తి లేదండి. అంటే అంతా మీ పేరునుందా? ఒక్క సెంటు భూమి కూడా లేదు. ఆఖరికి ఉన్న ఈ ఇల్లు కూడా. అదేంటండి, మీకున్న యావదాస్తి ఎవరి పేరునుంది? చిట్టి, నాకు నా తమ్ముడికి మైనార్టీ తీరగానే ఆస్తి మొత్తం మా చెల్లి పేరు మీద రాస్తా. పిన్ని, ఆ రోజు మైనర్ పిల్లల ఆస్తి కాజేశానని అందరూ నిందిస్తారన్నావు. ఇప్పుడు ఆ ఇబ్బంది ఏం లేదు. మంచి రోజు చూసి నేనే ఈ దస్తావేజులు నీ చేతిలో పెడదాం అనుకున్నాను. ఎంతకంటే మంచి రోజు ఇంకేం ఉండదు. తీసుకో పిన్ని. ఊరంతా నిన్ను దేవుడు దేవుడు అంటుంటే దేవుడు గుళ్ళో ఉంటాడు, జనం మధ్య ఉండడు అనుకున్నా. పిచ్చిదన్నయ్య. దేవుడు అంటే రూపం అనుకున్నా, గుణమని తెలుసుకోలేకపోయా. నిన్ను నేను ఎందుకు కనలేకపోయానా అని బాధపడుతున్నా. ధర్మంగా ఈ ఆస్తి అంతా మీది, మొత్తం నా కూతురికి ఇచ్చేస్తే మరి మరి మీకు? అత్తయ్యా, నా ఆస్తి నా మొగుడు, ఆయన మీసం. అది వీరా అంటే. ఇలాంటి ఇంటికి మా అమ్మాయి కోడలుగా రావడం నిజంగా మా అదృష్టం. క్షమించండి.